వెల్కమ్ టు శ్రేణిక్ బ్లాగ్స్ హెల్తీ ఈటింగ్ ఎపిసోడ్ 9. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం 2 బాయిల్డ్ ఎగ్స్, 2 కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్. ఇక్కడ నేను పియర్ అండ్ బనానా తీసుకున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం స్వీట్ కార్న్ అండ్ పాలక్ యూస్ చేసి కర్రీ చేస్తున్నాను. ఇది బోత్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్కి ఫ్రూట్స్ తీసుకున్నాను ఈరోజు. అలాంగ్ విత్ దిస్ ఫ్రూట్స్ 2 ఎగ్ వైట్స్, ఓన్లీ వైట్స్ మాత్రమే. కర్రీ కోసం పాలక్ క్లీన్ చేసి పెట్టాను అండ్ స్వీట్ కార్న్ బాయిల్ చేసి పెట్టాను ఆల్రెడీ. ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర యాడ్ చేసి ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లి అన్నీ ఒకేసారి వేసేయచ్చు. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే తొందరగా మగ్గుతాయి ఆనియన్స్. పాలకూరని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టాను, సో ఆ బాయిల్డ్ పాలకూరని పేస్ట్ చేశాను. ఈ ఆనియన్స్ వన్స్ కుక్ అయితే ఇందులో వేసేయచ్చు. ఇంకా వేసేయచ్చు, కుక్ అయిపోయాయి ఆల్రెడీ. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేయచ్చు ఇందులో, సాల్ట్ తగ్గట్టు. ఒక 3-4 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి దీన్ని. కుక్ అయిపోయింది. సో ఇందులో స్వీట్ కార్న్ యాడ్ చేయొచ్చు, బాయిల్డ్ స్వీట్ కార్న్. అల్లం ముక్కలు వేస్తున్నాను, సో ఫ్లేవర్ బాగుంటుందని. కొత్తిమీర వేసి ఇంకా దించేయచ్చు. రెడీ అయిపోయింది కర్రీ. లంచ్ కోసం ఐదర్ చపాతీ ఆర్ దోశ తీసుకోవచ్చు. నేను ఇక్కడ బ్లాక్ రైస్ దోశ తీసుకున్నాను. దోసాస్ అండ్ 2 స్పూన్స్ కర్రీ తీసుకోవాలి. దోశ తక్కువ తిన్నా పర్లేదు, కర్రీ ఎక్కువ తినాలి.